వృక్షాల్లోని ప్రత్యుత్పత్తి అవయవాలు. వాస్తవానికి ఇవి ప్రత్యుత్పత్తిని ఎలా జరుపుతాయి, అసలు ఈ వృక్షాల్లో ఉన్నటువంటి భాగాలు ఏంటి, ఈ పుష్పాల్లో ఉన్నటువంటి భాగాలు ఏంటి అని మీరు పరికించి చూడగా సాధారణంగా వృక్షాలలో మనకి పుష్పంలో సాధారణంగా అండాశయం, పుష్పంలో అండాశయం, అండాశయంలో అండాలు, అండానికి చివరి భాగం, అండాశయానికి పై భాగంలో కీలాగ్రం, దీని యొక్క ప్రారంభ భాగంలో అనేక కేసరావళి మరియు పుప్పొడి రేణువుల దండలు, ఆకర్షక పత్రావళి అందమైన రంగుల్లో పుష్పాలకు ఉన్నటువంటి, పుష్పాలపై ఉన్నటువంటి అందమైన రంగుల్లో ఉన్నటువంటి ఆకర్షక పత్రావళి, కీటకాలను ఆకర్షించడానికి అందమైన రంగుల్లో ఉన్నటువంటి ఆకర్షక పత్రావళి, కింద పుష్పానికి రక్షణ ఇవ్వడానికి రక్షక పత్రావళి కనిపిస్తాయి. ఇది అండాశయం. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇది గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా 5 మార్కులకు ఒకే ఒక క్వశ్చన్ ఇచ్చాడు. పుష్పం చిత్రాన్ని గీసి దానిపై ఉన్నటువంటి, దానిలో ఉన్నటువంటి భాగాలను గుర్తించమంటాం అడిగాడు. పుష్పంలో ఉన్నటువంటి భాగాలు, ఇది అండాశయం. అండాశయంలో ఉన్నటువంటి భాగాలను అండాలు, కీలాగ్రం, యాంథర్ లేదా పుప్పొడి రేణువుల యొక్క శాక్, ఆకర్షక పత్రావళి మరియు రక్షక పత్రావళి. దీనిని పుష్పాసనం అని అంటారు. సింహాసనం అంటే మనం కూర్చుంటాం కాబట్టి, అలాగే పుష్పాలు కూర్చునే ప్రాంతాన్ని పుష్పాసనం. ఇవి పుష్పంలో గల ప్రధానమైన భాగాలు. కీలాగ్రం, అండాశయం మరియు అండాలు, ఇంతవరకు ఈ భాగాన్ని వరకు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవంగా చెప్పవచ్చు. ఈ మూడు కలిపి పురుష ప్రత్యుత్పత్తి అవయవంగా చెప్పవచ్చు. ఇవన్నీ యాక్సెసరీ భాగాలు, అనుబంధ భాగాలుగా కనిపిస్తాయి. యాంథర్, సో ఇది పుష్పానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం. ఓకే, నెక్స్ట్ అయితే ఈ పుష్పంలో ఉన్నటువంటి భాగాలలో ఉన్నటువంటి ఏ భాగాల్లో ఎలా జరుగుతాయో ప్రాథమికంగా చూద్దాం. ఫస్ట్, పరాగ సంపర్కం, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీనిలోనే పరాగ సంపర్కం, పుష్పాలకు పరాగ సంపర్కం ఎలా జరుగుతుంది? సంపర్కం అంటే క్రాసింగ్. ఎలా సంపర్కం జరుగుతుంది? పుప్పొడి రేణువులు ఇంతకుముందు మనం చూసిన చిత్రంలో ఉన్నటువంటి యాంథర్ ఉంది కదమ్మా, యాంథర్ నుంచి విడుదలయ్యే వాటిని పుప్పొడి రేణువులు అంటారు. సో పురుష పుష్పం నుంచి విడుదలైనటువంటి పుప్పొడి రేణువులు స్త్రీ పుష్పం యొక్క కీలాగ్రమును చేరటాన్ని పరాగ సంపర్కం అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పురుష పుష్పంలో విడుదలైనటువంటి పుప్పొడి రేణువులు, పురుష పుష్పం నుంచి విడుదలైనటువంటి పుప్పొడి రేణువులు స్త్రీ పుష్పం యొక్క కీలాగ్రమును చేరటాన్ని, స్త్రీ పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరటాన్ని పరాగ సంపర్కం అని అంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఫలదీకరణం మరియు పరాగ సంపర్కం, పూర్తి విరుద్ధమైన కాన్సెప్ట్స్. ఫలదీకరణంలో ఏం జరుగుతుంది? స్త్రీ సిద్ధ బీజాలు మరియు పురుష సిద్ధ బీజాల యొక్క సంయోగం జరుగుతుంది. పురుష మరియు స్త్రీ సిద్ధ బీజాల యొక్క సంయోగం ద్వారా
జైగోట్ ఏర్పడితే దాన్ని ఏమన్నాము, ఫలదీకరణం అంటాము. కానీ పరాగ సంపర్కంలో ఏం చెప్పుకున్నాం, పుప్పొడి రేణువులు స్త్రీ పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరటం జరుగుతుంది. పుప్పొడి రేణువులు స్త్రీ పుష్పం యొక్క కీలాగ్రం చేరుతాయి. ఇలా ఇది చెప్పుకున్నాం కదా, ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అని. ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని కీలం యొక్క అగ్రభాగంలో పుప్పొడి రేణువులు స్త్రీ పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరటాన్ని పరాగ సంపర్కం అని అంటారు. పరాగ సంపర్కం అని అంటారు. ఈ పరాగ సంపర్కం సాధారణంగా జరిగే కారకాలను బట్టి పరాగ సంపర్కం వేరు వేరు రకాలుగా ఉంటుంది. గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కం కొన్ని పుష్పాలలో గాలి వీచడం ద్వారా పురుష పుష్పం యొక్క పుప్పొడి రేణువులు స్త్రీ పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరటం గమనించవచ్చు. దీంట్లో ఏం జరుగుతుంది, గాలి ద్వారా అంటే అనేక కారకాల ద్వారా కొన్ని పుష్పాల్లో గాలి ద్వారా పరాగ సంపర్కం జరగవచ్చు, కొన్ని పుష్పాల్లో నీటి ద్వారా జరగవచ్చు, కొన్ని పుష్పాల్లో జంతువుల ద్వారా, కొన్ని పుష్పాల్లో కీటకాల ద్వారా, కొన్ని పుష్పాల్లో వివిధ కారకాల ద్వారా పరాగ సంపర్కం జరగవచ్చు. అంటే ఆ కారకాల్లో గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని అనిమోఫిలి అని అంటారు. అనిమల్స్ అంటే జంతువులనే, కానీ ఇక్కడ అనిమోఫిలి అనే పరాగ సంపర్కం ఎవరి ద్వారా జరిగింది, గాలి ద్వారా జరిగింది. అనిమోఫిలి అనే పరాగ సంపర్కం గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని అనిమోఫిలి అని అంటారు. మీరు గమనించి చూస్తే గాలి యొక్క దిశను గుర్తించడానికి ఉపయోగించే పరికరాన్ని అనిమోమీటర్ అని అంటారు. అనిమోమీటర్. నెక్స్ట్ నీటి యొక్క అధ్యయన శాస్త్రం మీకు గుర్తుండే ఉంటుంది, హైడ్రాలజీ. నీటి యొక్క అధ్యయన శాస్త్రం హైడ్రాలజీ. కనుక నీటి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని హైడ్రోఫిలీ అని అంటారు. నీటి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని హైడ్రోఫిలీ అని అంటారు. కీటకాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఎంటమాలజీ. కీటకాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు, ఎంటమాలజీ. ఈ కీటకాల యొక్క అధ్యయన శాస్త్రం ఎంటమాలజీ కనుక కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఎంటమోఫిలీ అని అంటారు. కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఎంటమోఫిలీ అని అంటారు. చూడండి, అంటే ఇక్కడ ప్రతి ఒక్క టాపిక్లో రెండు కవర్ అవుతున్నాయి. గాలి యొక్క దిశను కొలవడానికి ఉపయోగించే పరికరం అనిమోమీటర్, నీటి యొక్క అధ్యయన శాస్త్రం హైడ్రాలజీ కనుక నీటి ద్వారా జరిగే పరాగ సంపర్కం హైడ్రోఫిలీ, కీటకాల యొక్క అధ్యయన శాస్త్రం ఎంటమాలజీ కనుక కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఎంటమోఫిలీ. నెక్స్ట్ పక్షుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అని అంటారు. పక్షుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అని అంటారు. కనుక పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఆర్నిథోఫిలీ అని అంటారు. పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఆర్నిథోఫిలీ అని అంటారు. పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఆర్నిథోఫిలీ. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యత ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజిస్ట్ అయినటువంటి సలీం అలీ. ఇతను ఏ రంగంలో నిష్ణాతుడు, పక్షులకు సంబంధించినటువంటి పరిశోధనలు చేసినటువంటి భారతదేశపు అతి ప్రముఖమైన శాస్త్రవేత్త, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ సలీం అలీ జరిపినటువంటి 30 సంవత్సరాలు ఎందుకని ఈ వ్యక్తిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్నిథాలజీ అంటారంటే 30 సంవత్సరాల పాటు ఒకే పక్షి కొరకు ఎదురు చూశాడు కాబట్టి దాంట్లో ఆ పక్షి పేరు జర్డాన్ క్రౌజర్ లేదా కలిబికోడి. జర్డాన్ క్రౌజర్ లేదా కలిబికోడి. జర్డాన్ క్రౌజర్ లేదా కలిబికోడి అనే పక్షిపై పరిశోధనలు జరిపినందుకు గాను సలీం అలీ అనే శాస్త్రవేత్తను భారతదేశపు పక్షి శాస్త్ర పితామహునిగా పిలుస్తారు. నెక్స్ట్ పాముల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఓఫియాలజీ లేదా సర్పెంటాలజీ కనుక పాముల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఓఫియోఫిలీ అని అంటారు. ఓఫియోఫిలీ. నెక్స్ట్ పాముల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఓఫియోఫిలీ. అలాగే నత్తల యొక్క అధ్యయన శాస్త్రాన్ని మెలకాలజీ అంటారు.
కనుక నత్తల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని మెలకోఫిలి, నత్తల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని మెలకోఫిలి. నెక్స్ట్ గబ్బిలాలు, గబ్బిలాల ద్వారా గబ్బిలాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని కైరప్టరాలజీ అని అంటారు. గబ్బిలాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని కైరప్టరాలజీ. కనుక గబ్బిలాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని కైరాప్టరోఫిలి అని అంటారు. గబ్బిలాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని కైరాప్టరోఫిలి అంటారు. అంటే పరాగ సంపర్కం వివిధ కారకాల ద్వారా జరుగుతుంది. ఆ కారకం యొక్క అధ్యయన శాస్త్రం తెలిస్తే నీకు అన్నీ తెలిసిపోయినట్లే. అంటే నీటి యొక్క అధ్యయన శాస్త్రం హైడ్రాలజీ, కీటకాల యొక్క అధ్యయన శాస్త్రం ఎంటమాలజీ, పక్షుల యొక్క అధ్యయన శాస్త్రం ఆర్నిథాలజీ, పాముల యొక్క అధ్యయన శాస్త్రం ఓఫియాలజీ, నత్తల యొక్క అధ్యయన శాస్త్రం మెలకాలజీ, గబ్బిలాల యొక్క అధ్యయన శాస్త్రం కైరాప్టరాలజీ. కానీ గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కమే పూర్తి విరుద్ధంగా ఉంటుంది. గాలి యొక్క దిశను తెలుసుకోవడానికి పరికరం, గాలి యొక్క దిశను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరాన్ని ఎనిమోమీటర్ అంటారు. కనుక గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఎనిమోఫిలి అని అంటారు. గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఎనిమోఫిలి అని అంటారు.